దేవుడు లెక్కిస్తాడు. మరి విశేషంగా ఎంత శ్రమను, ఎంత దుఃఖాన్ని అనుభవించావో నీ దుఃఖమంతా దేవుడు కొలుస్తాడు, నీ నిందను దేవుడు కొలుస్తాడు. ఎందుకో తెలుసా? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వటానికి. రెట్టింపు ఘనత ఇవ్వాలంటే ముందు నువ్వు ఎంత నింద పొందావో దేవుడు కొలవాలి కదా. అందుకనే ఈ రాత్రి వాక్యం వింటున్నా ఎలారా, నీ దుఃఖం వ్యర్థం కాదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. గుండెల్లో దుఃఖ సముద్రం పెళ్ళుబుకుతూ చుట్టూతో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని నోట్లో గొడ్డ అడ్డం పెట్టుకొని, నోట్లో బట్ట కుక్కుకొని కుమిలి ఏడుస్తున్నావేమో. శుభవార్త, నీ దుఃఖాన్ని త్రాసులో తోస్తున్నాడు. యోబు దుఃఖాన్ని త్రాసులో తూసి రెండంతల ఘనత యోబుకి ఇవ్వలేదా? యోబు జీవితంలో దేవుడే కార్యం చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ దుఃఖానికి